అంటారా ఇది? జరగకూడదు కదా! ఎందుకంటే ఒకరోజు కాదు. ఇది కొద్ది రోజులుగా ఈ వివాదం నేను చూస్తూ వచ్చాను. వందల ఏళ్ల నుంచి ఉన్నది. ఆ! హఠాత్తుగా కూల్చేయటం దట్టు మీరిందాక అన్నారు. వెనుకబడిన తరగతులు అది వర్గాల కూడా వాళ్ళు ఉంది. వాళ్ళకి చెప్తున్నారు రజకులు, కుమ్మరులు అంటే మీకు తెలుసు కదండీ వీరబ్రహ్మేంద్ర స్వామి అయినా ఇవన్నీ కూడా రాయలసీమలో ఈ సంప్రదాయాలు ఇవి ఉన్నాయి. వాళ్ళు అనేక విషయాలు చెప్పారు, పూజించుకుంటారు. అసలు బీసీలకు టెంపుల్స్ అనేవి కొన్ని ఉంటాయి. అక్కడ పూజారులు మహిళలు కూడా కొన్ని చోట్ల పూజారులుగా ఉంటారు. ఈ ట్రెడిషన్స్ అనే వాటిని ధ్వంసం చేసుకోవటము ఇది మన సమాజానికి ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఇది ఎందుకు జరిగింది? పైగా అటవీ హక్కులు అనే పేరుతో విస్తారమైన అటవీ ప్రాంతంలో ఇప్పుడు మీరు చూస్తే అహోబిలము లేకపోతే యాగంటి లేకపోతే చాలా దేవాలయాలు కొండల మీద అడవుల మధ్యలో కాలువ బొగ్గు ఉంటుంది, ఒక ఊట ఉంటుంది, ఊటలు స్ప్రింగ్స్, ఇవన్నీ ప్రకృతితో ముడిపడినటువంటి వ్యవహారాలు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఇది కూడా మరి ఎందుకు ఇలా జరిగింది అన్నది కూడా పెద్ద ప్రశ్న. దీని మీద లోకేష్ అయితే ఆయన పూర్తిగా క్షమాపణలు చెప్పి ఇలా జరిగి ఉండకూడదు, తెలియక జరిగిందని అంటూ అందరితో ఆగక నా డబ్బుతో నేను కట్టించిస్తానని హామీ ఇచ్చాడు. అటవీ శాఖలో ఇంటర్వ్యూ అయ్యారా? అంటే అనకూడదు, కానీ ఆ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడతాను, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి దీన్ని పరిష్కారం చేస్తాను అంటే వేరుగా ఉండేది. ఇలా జరిగి ఉండకూడదు, నేను మీకు ఫోన్లో కూడా మాట్లాడారంట. బాధ్యులతో మాట్లాడి నేను నా డబ్బులతో దీన్ని కట్టించిస్తాను అని క్షమాపణ చెప్పారంటే ఇప్పుడు అక్కడ వీళ్ళకి సంబంధించిన జిల్లాలో వీళ్ళ పార్టీ అప్పుడు నాగబాబు టీటీడీ చైర్మన్ అవుతాడని కొంతకాలం నడిచింది కదా. ఇప్పుడు నాగబాబు మంత్రి కాబోతున్నాడని ఇది నడుస్తుంది. సో రాజకీయమైన కోణాలు కూడా దీంట్లో కొన్ని ఉన్నాయా, లేదు లేనిపోయినవి కనిపెట్టి చెప్తున్నారని అంటారు కానీ వాళ్ళు, కానీ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా కట్టిస్తానన్నాల్సిన అవసరం ఉంది. పొరపాటు ఉంటే దాన్ని చేయొచ్చు కదా. కాబట్టి ఇదే అనేక కోణాలు ఇందులో ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ బాధాకరమైనవి ఇవి. అక్కడ ఉన్న రాజకీయ పక్షాలు కాలితే ఇంకా కొంతమంది మిత్రులు కూడా ఖండించారు దీన్ని వెంటనే. ఇంకోటి కూడా మీకు బాగా సంబంధం కదా ఈ సంస్థలు వీళ్ళు. హైకోర్టు ఒక వ్యాఖ్య చేసింది నిన్న, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. తిరుపతి కొండ మీద ఇంత ప్రకృతి పర్యావరణం ఉన్న దగ్గర మీరు కాంక్రీట్ జంగిల్లాగా మార్చేసి అన్నీ కట్టిస్తున్నారు, ఈ మఠాలు ఈ అధిపతులు వీళ్ళందరినీ ఎవరు అనుమతించారు అని. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే విశాఖ స్వామి కట్టిన దాన్ని కూల్చేస్తున్నాం, దాని మీద కూల్చేశారు. మరి మిగిలినవన్నీ కొనసాగుతున్నాయా? అది కూల్చేసిన తర్వాత కూడా అంటే మరి రెండు రకాలుగా ద్వంద్వనీతి అక్కడ ఏమైనా అమలు జరిగింది అనే ప్రశ్న చేశారు. కాబట్టి అంటే వచ్చింది హైకోర్టు ముందు వచ్చింది. మీరు ప్రస్తావన చేశారు ఆ అంశం కూడా. ఇక్కడ ఇప్పుడు గోగర్భం డ్యామ్ దాటగానే రైట్ సైడ్ వరుసగా ఉన్నాయి. అవన్నీ వాటిల్లో కనీసం 7-8 వైలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు విశాఖ శారదాపీఠం ఎలాంటి వైలేషన్స్ పాల్పడిందో మిగిలిన అయితే వాళ్ళకి ప్రభుత్వంతో పంచాయతీ లేదు కాబట్టి వాళ్ళు జోలికి వెళ్ళా. అందుకే ఇక్కడ ఒకటి మత విషయాలు రాకూడదు, అందరు కలిసి ఉండాలనేది ఒకటైతే మళ్ళీ దాంట్లో కూడా ఒక ద్వంద్వనీతి పాటించడము లేదా బంతిలో వలపక్షం అన్నట్టుగా భక్తిలో వలపక్షం అన్నది బొత్తిగా కుదరదు. ఈ కాచినాయన ఘటనను ఎంతో తొందరగా పరిష్కారం చేసి అక్కడ యథాతథ స్థితి ఏర్పాటు చేయాలి. అడవి మీద అడవి బిడ్డలకు హక్కులు కల్పించండి వేరే విషయం, కానీ రాజకీయ